గుడ్ హెల్త్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆర్థరైటిస్ గురించి. మరి ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఎలా అవైలబుల్ ఉంది అని డౌట్స్ని క్లియర్ చేయడానికి డాక్టర్ సుధాకర్ గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. సో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఆర్థరైటిస్ అనేది మధ్య ఎక్కువగా వింటున్నాం. ప్రతి ఫ్యామిలీలో ఒక ఆర్థరైటిస్ పేషెంట్ ఖచ్చితంగా ఉంటున్నారు. మరి ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో మనకి ఏంటంటే ఈ ఆర్థరైటిస్ లేదా కీళ్ళ నొప్పులు అంటామండి. సో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే రెండు ఎముకలు కలిపే భాగాన్ని కీలు అంటాము. కీళ్ళలో వచ్చే వాపుని దాంతోపాటు పెయిన్ ఏంటంటే మనం ఆర్థరైటిస్ కింద తీసుకోవచ్చండి. సో ఆర్థరైటిస్ ఏంటంటే ఈ రోజులో చూసినట్టు చాలామంది కూడా ఏంటంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఈ ఆర్థరైటిస్తో లేదా కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. సో చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గినప్పుడు కానీ, లేదా స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ, మనం సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల, ఇటువంటి కారణాలు చాలా కారణాల వల్ల మనకి ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ రోజులో చూసినట్టయితే అంటే కామన్గా కనిపించే ఆర్థరైటిస్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. సో మనం కీళ్ళ అరుగుదలని వింటుంటాము. సో దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దాంతోపాటు ఏంటంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే కీలవాతం అని అంటాము. దాంతోపాటు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. అంటే ఈ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు తగ్గిపోయినప్పుడు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. దాంతోపాటు ఏంటంటే సోరియాసిస్ డిసీజ్ లేదంటే ఈ క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనమాట. సో సోరియాసిస్ డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే కొంతమంది ఏంటంటే సోరియాసిస్ డిసీజ్ వల్ల కీళ్ళ నొప్పులు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాము. సో దాంతోపాటు ఏంటంటే ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే మన బాడీలోని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే సో ఆర్థరైటిస్ లేదా కీళ్ళ నొప్పులు అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అంటే సో ఇటువంటి రకాల కారణాలు ఇవన్నీ. సో మనకు దాన్ని బట్టి కూడా మనము సో ఆర్థరైటిస్ మంచి డిసైడ్ చేసుకోవచ్చు అండి. సో ముఖ్యంగా కామన్గా మనం చూసేదంటే రొమటైడ్ ఆర్థరైటిస్, దాంతోపాటు గౌట్ లేదా కీళ్ళవాతం అంటాము. దాంతోపాటు ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇవి ఎక్కువగా మనం కామన్గా చూస్తుంటామండి. రైట్, మీరు చెప్పినట్టు ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తుంటాం. అలాగే గౌటీ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది చాలా రేర్గా వినిపిస్తుంటుంది. మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే మనకు ఈ బ్లడ్లో ఉన్న సిరమ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనకు పెరిగిపోవడం వల్ల మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనిలో ఏమవుతుందంటే ఎక్కువ వరకు గౌటీ ఆర్థరైటిస్ అనేది మనము ఎక్కువ వరకు పురుషులను ఎక్కువగా చూస్తుంటాం. ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేదంటే ఫ్రై చేసిన ఐటమ్స్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలోనే ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి దీనికి డయాబెటీస్ కానీ ఉన్నట్టయితే మనకు దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ వరకు ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ మనకి ఏంటంటే పురుషుల్లో కనిపిస్తుంది. హై ప్రైన్ డైట్స్ తీసుకున్న వాళ్ళు, సో పాలకూర కానీ సో బాటనీ ఇలాంటి సో హై ప్రైన్స్ డైట్ తీసుకున్న వాళ్ళలో, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తిన్న వాళ్ళు, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళలో మనకి ఏంటంటే గౌట్ లేదా కీలవాతం అనేది తొందరగా డెవలప్ అవుతుంది. సో దీనిలో ఎలాంటి లక్షణాలు అంటే మన కాలు యొక్క బటన్ వేల్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎవరిలోనైనా కాలు బటన్ వేల్లో పెయిన్ స్టార్ట్ అయిందంటే మనం సస్పెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆర్థరైటిస్కి దారితీస్తుంది. సో మనం బ్లడ్ సిరమ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. సో దీనిలో ఏమవుతుందంటే బటన్ వేల్లో పెయిన్ రావడం మెల్లమెల్లగా మిగతా వేళ్ళ కూడా విస్తరించి మెల్లమెల్లగా వేరే కీళ్ళ కూడా అంటే నీ జాయింట్స్ కానీ లేదంటే రిస్ట్ జాయింట్ విస్తరించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్టార్టింగ్లో ఏంటంటే కాలు బటన్ వేల్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ మెల్లమెల్లగా సో మిగతా కీళ్ళకు విస్తరించే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏదైనా సస్పెక్ట్ చేయాలి ఏంటంటే మనకు ఎక్కువ వరకు ఇటువంటి నొప్పులు ఏంటంటే మనం నాన్ వెజ్ తిన్న తెల్లారు లేదంటే ఆ 2 days తర్వాత మనకు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ చేసినాక సో ఇలాంటి సందర్భాల్లో మనకి పెయిన్ యొక్క సివియరిటీ అనేది మనకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. రైట్, మీరు ఇంతకుముందు ఆర్థరైటిస్ అనేది మనం పాస్ట్ డేస్లో చూసినట్లయితే 40 అబోవ్ వచ్చేవి. మరి ఇప్పుడు 20+ చిన్నపిల్లలకు కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడం ఎక్కువగా చూస్తున్నాం. మరి దీనికి గల కారణం ఏంటంటారు? సో జనరల్గా ఏంటంటే మనకు ఈ చిన్నపిల్లలు దీన్ని జూనియర్ ఆర్థరైటిస్ అంటామండి. సో బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గినప్పుడు మనకు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ వరకు ఏంటంటే మనకు ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనకు చిన్నపిల్లలు రొమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ వైల్డ్ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రొమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఏ ఏజ్లోనే వాళ్ళకన్నా రావచ్చు. ఎక్కువ ఎస్పెషల్ ఏంటంటే ఫీమేల్స్లో ఎక్కువ వరకు వస్తుంది. సో మేల్స్లో కంటే కూడా ఫీమేల్స్లో ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ అంటే కూడా మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి కండిషన్ అంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినప్పుడు వరకు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు గీతా గారు నిజామాబాద్ నుంచి. హలో, నమస్తే గీతా గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో 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 చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే చెప్పమ్మా. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది. హలో గీతా గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, వినపడుతుంది చెప్పండి. హలో
రైట్, కాల్ కట్ అయింది డాక్టర్ గారు. ఓకే. మరి ఇంతకుముందు చూసినట్లయితే అంటే వీటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఆర్థరైటిస్కి? సో మనకి ఏంటంటే ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఏంటంటే కీళ్ళ నొప్పులకు సంబంధించిన విషయంలో మనకి బేసిక్ ఇన్వెస్టిగేషన్ సిబిపి, ఎస్ఎస్సి ఇటువంటి ఇన్వెస్టిగేషన్తో పాటు ఎక్స్రే మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్కు కొన్ని రకమైన ఇన్వెస్టిగేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, రొమటాయిడ్కు కొన్ని, సో ఈ గౌటీ ఆర్థరైటిస్ కొన్ని రకమైన ఇన్వెస్టిగేషన్స్, స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని ఉంటాయి. సో వీటితో పాటు ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ అనేది సో చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే మనకు ఈ మనకి ఎక్స్రే తీసినట్టయితే దానిలో ఏంటంటే కీళ్ళ మధ్యలో స్పేస్ అనేది తగ్గిపోవడము, సో గుజ్జు అనేది లేదా కార్టిలేజ్ అనేది లాస్ కావడం జరుగుతూ ఉంటుంది. అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆస్టియోఫైట్స్ కొత్త బోన్ సో ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే సో బ్లడ్లో సెరమ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనకు పెరిగిపోవడము, కీళ్ళ మధ్యలో రెండు కీళ్ళ మధ్యలో లేదా మజిల్స్ మధ్యలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే కీళ్ళు వాపులు రావడము, చిన్న కీళ్ళు మొదలుకొని పెద్ద కీళ్ళు కూడా మనకు వాపులు వస్తూ ఉంటాయి. సో దానిలో స్వెల్లింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి, కీలు మూమెంట్స్ పట్టేసినట్టు ఉండడము ఇవన్నీ. సో ఇటువంటి సో దీనిలో ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ ఏఎస్ఓ టైటర్, సిఆర్పి, సో ఏఎన్ఏ లెవెల్స్ ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటాయండి. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వెంకటరెడ్డి గారు నల్గొండ నుంచి. హలో, నమస్తే వెంకటరెడ్డి గారు, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. వెంకటరెడ్డి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో 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 చెప్పండి. కోల్కతా అయిపోయింది డాక్టర్ గారు. సో నార్మల్గా ఆర్థరైటిస్ అనేది జనరల్గా జాయింట్ పెయిన్స్ అనేది నార్మల్గా అల్సర్ సంబంధించి ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మరి దీనికి ఒకవేళ ఆస్టియో రుమటాయిడ్తో సఫర్ అయ్యే ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఏంటంటారు? సో మన జనరల్గా ఏంటంటే మనకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు కొంతమందిలో ఏంటంటే మనకు ఈ కీళ్ళు అంటే స్ట్రెస్ లెవెల్ పెరగడం వల్ల మనకి ఏంటంటే బాడీలో ఉన్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. దాని ద్వారా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీని ద్వారా మనకంటే కీళ్ళ నొప్పులు మనకి పెరిగే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా కీళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎల్డీ ఏజ్లో సో 30+ కానీ 25+ అలాంటి ఏజ్లో మనకు సో కీళ్ళ నొప్పులు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిన మనకి ఏంటంటే సో కీళ్ళ నొప్పులు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇండైరెక్ట్గా. సో కాకపోతే మనకి ఏంటంటే దీనిలో మామూలుగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్ బాడీలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సో రొమాటిక్ ఫీవర్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ సో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఇటువంటి వచ్చినప్పుడు ఇది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ పరంగా కూడా మనకి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ వరకు ఇది ఫీమేల్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలా మందిలో కూడా ఏంటంటే ఇది తొందరగా వస్తుంది. బాడీ ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయినప్పుడు చాలా మందిలో వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిపోయినాక కూడా కీళ్ళ నొప్పులు అలా ఉంటాయి. సో అది మెల్లమెల్లగా మనకు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి దారితీస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం పర్మనెంట్గా క్యూర్ మనం చూస్తాము. హోమియోపతి మెడికేషన్స్తో ఏంటంటే సో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇచ్చినట్టయితే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం కంప్లీట్గా క్యూర్ చేస్తామండి. సో ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకు చేతి యొక్క వేలు, పాదం యొక్క వేలు, అన్ని వేలలో కీళ్ళ స్మాల్ కీల్స్ నుంచి మొదలుకొని పెద్ద కీళ్ళ వరకు మనకు అన్ని పెయిన్స్ ఉంటాయండి. సో కీళ్ళు మూమెంట్స్ మనకు పట్టేసినట్టు ఉండము, ఉదయం లేవగానే మనకు నడవడానికి ఇబ్బందిగా ఉండము, సో 1 అవర్ నుంచి ½ అవర్ వరకు మనకు నడవడానికి ఇబ్బందిగా ఉండము, ఇలాంటి సిమ్టమ్స్ మనకి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సో బేసిక్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. నీరసంగా ఉండము, ఆకలి తగ్గిపోవడము, సో మనిషి వెయిట్ లాస్ కావడము, బ్లడ్ హిమోగ్లోబిన్ % తగ్గిపోవడం, ఇలాంటివన్నీ బేసిక్ సిమ్టమ్స్ అండి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఇవి ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్. దాని తర్వాత మనకు సో స్కిన్ కింద ఈ కంతులు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి, వాటిని రుమటాయిడ్ నోడ్యూల్స్ అంటాము. సో లాస్ట్ స్టేజ్ ఏంటంటే చేతి యొక్క వేళ్ళు కానీ పాదం యొక్క వేళ్ళు సో మనకు వంకర్లు పోతూ ఉంటాయి, సో డిస్లొకేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది లాస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ ఇలా ఉంటాయండి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో మనకి ఎవరిలో అయినా ఈ సిమ్టమ్స్ మనం గుర్తించినట్టే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి సో హోమియోపతి మెడికేషన్స్తో మనం ఏంటంటే ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్మెంట్ కాకుండా చూడమని చేస్తామండి. ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారు శోభ గారు. హలో హలో నమస్తే. నమస్తే శోభ గారు, డాక్టర్ గారితో ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, నేను ఒక 1-2 నుంచి స్పాండిలైటిస్ తో బాధపడుతున్నానండి. ఓకే అమ్మా. అయితే ఈ మధ్యలో రీసెంట్ గా ఏమైందంటే ఏ చిన్న పని చేసినా కూడా చేతులతో చేసినా కూడా ఈ మెడ వెనక నుంచి బాగా ఇట్లా చేతుల్లోకి లాగి మొత్తం నీరసంగా ఇట్లా కళ్ళు తిరుగుతున్నట్టు ఒకలాగా అవుతుందండి. ఓకే అమ్మా. అసలు ఇది ఏంటిది అనేది నాకు ఇంకా అంటే అర్థం కావట్లేదండి. ఫ్యూచర్ అంటే ఏంటి, అసలు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫ్యూచర్ లో ఎట్లా అనేది తెలుసుకోవాలని ఫోన్ చేసిందండి. ఓకే అమ్మా. ఎన్ని రోజుల నుంచిందమ్మా మీకు ఈ ప్రాబ్లము? నా 2-3 ఇయర్స్ అవుతుందండి నాకు. ఓకే, మీరు ఏం చేస్తుంటారమ్మా జాబ్? నేను టీచర్ నండి. టీచర్. ఓకే. టీచర్ని. సో నెక్ పెయిన్ తో పాటు బ్యాక్ పెయిన్ కూడా ఉందమ్మా మీకు? ఉందండి, బ్యాక్ పెయిన్ కూడా ఉంది. ఓకే అమ్మా. ఓకే.
సో ఓకే అమ్మా. సో జనరల్గా ఏంటంటే మనకు నెక్ పెయిన్తో పాటు నెక్ పెయిన్ ఏంటంటే మనకు సర్వైకల్ స్పైన్లో ఉండే వర్టిబ్రాస్ ఉంటాయమ్మా, మనకు మెడలో ఉండే స్పైన్ ఉంటుంది, అది మన సర్వైకల్ స్పైన్ ఉంటాము. దీనిలో ఏమవుతుందంటే సో స్పాన్లైసిస్ చేంజెస్ అంటే మనకు రెండు వర్టిబ్రాల మధ్య లేదా డిస్క్ల మధ్య మనకి ఏంటంటే గుజ్జు లాంటిది అనేది లాస్ కావడం వల్ల మనకు సో ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే అరిగిపోవడం వల్ల నర్వ్ కంప్రెషన్ గురి కావడం వల్ల మనకు వస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇటువంటి సిమ్టమ్స్ సర్వైకల్ స్పాన్లైసిస్ సిమ్టమ్స్ ఎస్పెషల్లీ ఏంటంటే కాన్స్టెంట్గా కూర్చొని పనిచేసే వాళ్ళలో కానీ, లేదంటే ట్రావెలింగ్లో 30 to 40 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు, బస్సులో ట్రావెల్ చేసినా కానీ, సో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, ఇటువంటి టీచర్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు కానీ, స్టాండింగ్ జాబ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ సో కంటిన్యూస్గా 4 to 5 hours స్టాండింగ్ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు, సో మీలాంటి వాళ్ళు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఇటువంటి స్పాన్లైసిస్ చేంజెస్ అనేది వస్తుంటాయి. ఎర్లీ ఏజ్లోనే వస్తూ ఉంటాయి, 40-50 కాకుండా సో 20-25లో ఉన్న 30 లోపల మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయమ్మా. సో దీని ఏంటంటే మీకు ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నెక్ పెయిన్ ఉంటుంది, మనకు గిడ్డినెస్ వస్తూ ఉంటుంది, కళ్ళు తిరగడము, సో చెస్ట్ పెయిన్ రావడము. పెయిన్ అనేది మనకు సో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చేతికి అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ చేతి యొక్క వీల్ ఎట్ సైడ్ అయితే ఎక్స్టెండ్ అయితే వచ్చేది మనకు లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ సో వీక్నెస్ కావడము, చేతి యొక్క వేళ్ళు మనకు తిమ్ములుగా రావడము, మంటలు మండడము, సో మనము గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా మనం లిఫ్ట్ చేయలేకపోవడము, ఏదైనా వస్తువు మనము లిఫ్ట్ చేయలేకపోవడం, వంట చేయడానికి ఇబ్బంది కావడం, ఇలాంటి సిమ్టమ్స్ అంటే టోటల్గా హ్యాండ్ యొక్క పవర్ అనేది మనకు తగ్గిపోతూ ఉంటుందమ్మా ఈ స్పాన్లైసిస్లో. సో హోమియోపతి మెడికేషన్స్తో ఏంటంటే మనము ఈ స్పాన్లైసిస్ని మనం కంప్లీట్గా క్యూర్ చేస్తామమ్మా. సో క్యూర్ చేసి మళ్ళీ రాకుండా చేస్తాము. మీరు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నామా. ఏంటంటే తలను అటు కానీ ఇటు కానీ సడన్గా తింపకూడదు, రైట్ కానీ లెఫ్ట్ కానీ. సో పిల్లో ఒక హైట్ అనేది తగ్గించుకోండి. సో తల కింద దిండు హైట్ తగ్గించుకుంటే మనకు చాలా తగ్గుతుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోండి, సో వాకింగ్ చేయండి. సో దాంతోపాటు ఏంటంటే తగినంత వాటర్ కూడా ఎక్కువగా తీసుకోండి. మీరు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ అంటే మన తలను పైకెత్తి సో బోర్డు పైన రాసేటప్పుడు కొంచెము హైట్ అనేది తగ్గించుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అమ్మా. రైట్. మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అంటున్నారు, మరి ఆర్థరైటిస్కి స్ట్రెస్ లెవెల్స్కి ఎంతవరకు సంబంధం ఉందంట? సో స్ట్రెస్ అనేది మనకి ఏంటంటే ఆర్థరైటిస్కు అది దారితీస్తుందండి. సో ఎస్పెషల్లీ అంటే స్ట్రెస్ అంటే సో మనకు ఏంటంటే వర్క్ స్ట్రెస్ కావచ్చు, లేదంటే ఈ జాబ్ పరంగా స్ట్రెస్ కావచ్చు. సో ఇటువంటి స్ట్రెస్ మనకి ఏంటంటే దారితీస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో మనం ఏంటంటే 8 to 10 hours కూర్చొని పనిచేయడం వల్ల మనకు బాడీలో స్ట్రెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో స్పాన్లైసిస్ అనేది ఏంటంటే స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే వెన్నుపూసలో జరిగే మార్పుల వల్ల మనకి ఏంటంటే ఈ స్పాన్లైసిస్ చేంజెస్ వస్తాయి. సో ఈ దీనిలో డీజనరేట్ చేంజెస్ అంటాం. అదే విధమైన చేంజెస్ అనేది మనకు కీళ్ళ మధ్యలో అంటే రెండు కీళ్ళ మధ్యలో చేంజెస్ వస్తాయి. అంటే గుజ్జు లాస్ కావడం, అరిగిపోవడం, దాన్ని మనము కీళ్ళ అరుగుదల అంటాము, లేదంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. సో ఆస్టియోఆర్థరైటిస్ చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలా వరకు చూసినట్టయితే సో ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే రెండు ఎముకల మధ్య ఉన్న గుజ్జు అనేది లేదంటే అది జిగురు లాంటి పదార్థం లాస్ కావడం వల్ల మనకు డెవలప్ అవుతుంది. దీనిలో ఏంటంటే కీలు మూమెంట్స్ తగ్గిపోతూ ఉంటే పట్టేసినట్టు ఉంటుంది. మనం కింద కూర్చొని పైకి లేస్తే సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఒక రకమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సో కీలు మొత్తానికి అంటే ఎముకలు ఒకదానికి రాసుకుపోవడం వల్ల మనకు పెయిన్ రావడం, అక్కడ స్వెల్లింగ్ లేదంటే కలెక్షన్ ఆఫ్ ఫీడ్ అనేది మనకు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో ఆస్టియోఆర్థరైటిస్ సో గుజ్జు అనేది మన కింద చాలా వరకు లాస్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. వాళ్ళ స్టెప్స్ వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. సో దీన్ని మనం ఏంటంటే కీళ్ళ అరుగుదల అని అంటుంటాము. సో ఇటువంటి వాటి ఏంటంటే మనము హోమియోపతి మెడికేషన్స్తో మనం కీలు మూమెంట్ ఫ్రీ అయ్యే విధంగా చేయడము, కార్టిలేజ్ అనేది ఇంకా ఫర్దర్గా లాస్ కాకుండా చేయడము, సో వాళ్ళ రెగ్యులర్ యొక్క మూమెంట్స్ మనం చేసుకునే విధంగా చేయొచ్చండి. ఈ గౌటీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎగ్జాక్ట్గా ఎలా గుర్తించాలంటారు? మరి గౌటీ ఆర్థరైటిస్ని కేర్లెస్ చేసి ఎలాంటి పరిణామాలు దారితీసే అవకాశాలు? సో జనరల్గా ఏంటంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ చాలా వరకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా మందిలో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకునే వాళ్ళలో కానీ, స్మోకింగ్ కానీ, సో ఆల్కహాల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువ వరకు పురుషుల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డైట్ పరంగానే ఇది మనకు డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి డైట్ ఈ కాల్ బటన్ వేల్లో పెయిన్ వచ్చిందంటే కంపల్సరీగా మనం సస్పెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, గౌటీ ఆర్థరైటిస్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఈ ఆర్థరైటిస్కి ఏంటంటే సో డైట్తో పాటు మెడికేషన్ వాడుకున్నది ఏంటంటే పర్మనెంట్గా తగ్గుతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. రామచంద్ర గారు సిద్దిపేట నుంచి. హలో నమస్తే రామచంద్ర గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. రామచంద్ర గారు చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి. కీళ్ళ నొప్పులు. ఓకే, ఎన్ని రోజులు ఉన్నాయండి కీళ్ళ నొప్పులు మీకు? 10 years అవుతుంది. ఓకే 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 టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా? ఇన్వెస్టిగేషన్ 60 దాటింది సార్. హలో, 60 సంవత్సరాలు దాటింది. 60 సంవత్సరాలు దాటింది. ఓకే
ఓకే. సో మనకి ఏంటంటే ఏజ్ పరంగా మీరు 60 ఇయర్స్ దాటిందని చెప్తున్నారు. సో మన కీళ్ళ నొప్పులు రావడం కూడా ఏంటంటే ఇంజరీస్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ మనం పడ్డప్పుడు కానీ లేదంటే బ్లంట్ ఇంజరీస్ కీల్ పైన దెబ్బ తాకినప్పుడు కూడా మనకు కాళ్ళు లేదా గుజ్జు అనేది లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏజ్ పరంగా కూడా మనకి ఏంటంటే ఏజ్ పెరిగిన వాళ్ళు కూడా అంటే మనకు గుజ్జు అరుగుదల అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో అబౌవ్ 40-50 ఉన్న వాళ్ళకు సో అరుగుదల అనేది మనకు డెవలప్ అయ్యింది. మెల్లమెల్ల గుజ్జు లాస్ కావడము, సో కీళ్ళు పట్టేయడము, పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. హోమియోపతి మెడికేషన్స్ అంటే ఈ 60 ఇయర్స్లో ఉన్న ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పని వాళ్ళు చేసుకునే విధంగా మనం హోమియోపతి మెడికేషన్స్తో కీలు మూమెంట్స్ ఇంప్రూవ్మెంట్ చేయడము, కీల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా సో ఉన్న కార్టిలేజ్ని కాపాడము, సో వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీకి ఆటంకం లేకుండా మనం హోమియోపతి మెడికేషన్స్తోనే క్యూర్ చేస్తామండి. డాక్టర్ గారు, ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది దాని పర్ఫెక్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే జనరల్గా మనకు చాలా వరకు ఈ సోరియాసిస్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఈ క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. వీటిని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. దీనిలో కూడా ఏంటంటే కీలు వాపు రావడము, పెయిన్ ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్, కీళ్ళ మధ్యలో ఉన్న గుజ్జులను చేంజెస్ రావడము, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఏంటంటే మనము హోమియోపతి మెడికేషన్స్తో ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేస్తామండి. ఎవరైతే సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళకి ఇటువంటిది అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో సోరియాసిస్ డిసీజ్ని మనం హోమియోపతి మెడికేషన్స్తో మనం కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాము. కాబట్టి హోమియోపతి మెడికేషన్స్తో మనం కంప్లీట్గా తగ్గించుకుంటే ఈ ఆర్థరైటిస్ ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది రాకుండా ఉంటాయి. మన కాలర్ రెడీగా ఉన్నారు, దేవి గారు కాకినాడ నుంచి. హలో మేడం, నమస్తే దేవి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. సార్ నా ఏజ్ 23 అండి. ఓకే అమ్మా. బ్యాక్ సైడ్ మెడకా నుంచి సింబల్ వచ్చేసి నొప్పి ఉందండి, అదే చెయ్యి నొప్పి కూడా లాగుతుందండి. హెడ్ సైడ్ అమ్మ కాళ్ళు లాగుతుంది? కాలు కదండి, చెయ్యండి, లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ చెయ్యి లాగుతుందమ్మా? చెయ్యి లాగండి, మొత్తం ఈ భుజం కాడ మొత్తం నొప్పి వస్తుందండి. ఓకే అమ్మా. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లము? నాకు థైరాయిడ్ వచ్చి 3 years అవుతుందండి, అప్పటి నుంచి కూడా నాకు ఎలా ఉంది సార్. ఓకే అమ్మా. ఓకే అమ్మా. సో మనకి ఏంటంటే థైరాయిడ్ యొక్క ప్రభావం ఏంటంటే హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఏంటంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లము రావడం వల్ల కూడా కొంతమంది ఏంటంటే ఈ స్పాండిలైసిస్ చేంజెస్, ఇలాంటి స్పైన్లో చేంజెస్ తొందరగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఏంటంటే నెక్ పెయిన్తో పాటు చేయి లాగడము లెఫ్ట్ సైడ్లో లాగుతుందని చెప్తున్నారు. సో మనకు సర్వైకల్ స్పాండిలైసిస్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయి. సో నర్వ్ కంప్రెషన్ గురైనప్పుడు మనకి ఏంటంటే సో లెఫ్ట్ సైడ్ నర్వ్ కంప్రెషన్ గురైతే మనకు నెక్ పెయిన్తో పాటు లెఫ్ట్ హ్యాండ్ లాగడము, దాంతోపాటు తిమ్ములు వచ్చినట్టు ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయమ్మా. సో హోమియోపతి మెడికేషన్స్తో ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ని, దాంతోపాటు ఈ నెక్ పెయిన్, ఈ లెఫ్ట్ హ్యాండ్ లాగడం అనేది అంటే చేతి లాగడం అనేది మనకు స్పాండిలైసిస్ చేంజెస్ ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేస్తున్నాను. డాక్టర్ గారు, చాలామంది నిద్ర నుంచి లేవగానే, మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి, నిద్ర నుంచి లేవగానే అడుగులో అడిగేయకుండా ఒక కాల్ రైట్ కానీ లెఫ్ట్ కానీ సివియర్గా లాగుతూ ఉంటుంది. లేవగానే వాళ్ళు అడిగేయలేని పరిస్థితి, అంటే దీనికి డయాబెటికే కారణం అంటారు, ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు? సో మనకి ఏంటంటే ఉదయం లేవగానే మనకు నడవడానికి ఇబ్బందిగా ఉందంటే మనకు ఈ రొమటైడ్ ఆర్థరైటిస్లో కానీ లేదంటే కీలు పట్టేసినప్పుడు అంటే కీలు ఆస్టియోఆర్థరైటిస్ ఇలాంటి వాటిలో జరుగుతూ ఉంటుంది. సో కాళ్ళు లాగడము, నర్వ్ యొక్క యాక్టివ్ తగ్గిపోవడం అనేది మనకు డయాబెటీస్లో చూస్తుంటామండి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. హలో నమస్తే సుధాకర్ గారు, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ హలో డాక్టర్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చౌటుపల్లి అండి. ఓకే, చెప్పండి. మాకు కీళ్ళ వాతం ఉంది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి మీ కీళ్ళ వాతము? ఇప్పుడు 1 year అవుతున్నది. ఓకే. ఆల్రెడీ మీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ మందులు వాడుతున్నా. ఓకే. 4 నెలలు అవుతుంది. ఓకే సార్, అంతగా తక్కువ లేదు సార్. ఓకే. మీకు నిజామాబాద్ నుంచి తీసుకుంటున్నా సార్. ఓకే, వెరీ గుడ్. గోళీలు. ఓకే, మీకు 4 years నుంచి ఉందా ప్రాబ్లం ఇది? సార్ RFA సార్. కాదు, ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ప్రాబ్లము? 1 year అయ్యా సార్. 1 year. ఓకే. వేలు సంకర అవుతున్నాయి సార్. ఓకే, అంతకుముందు మీకు ఈ చికెన్ కానీ అలాంటి ఫీవర్ ఏమైనా వచ్చింది, జ్వరం వచ్చిందా? లేదు సార్, ఏం లేదు సార్. ఓకే, మీ 1 year నుంచి మీ డయాగ్నోసిస్. ఓకే అండి. సో మీకు ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే, సో ఏమవుతుందంటే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్లో మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఏంటంటే కీళ్ళు వాపులు రావడం, పెయిన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు హోమియోపతి మెడికేషన్స్ వాడుతున్నారని చెప్తున్నారు. సో కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తుందంటే మనకు సో చేతి యొక్క వేళ్ళు కానీ పాదం యొక్క వేళ్ళు కానీ వంకర్లు పోకుండా ఉంటాయి. ఎందుకంటే మీకు వంకర్లు పోతున్నాయని చెప్తున్నాను. సో ఆల్రెడీ డిసీజ్ అనేది మనకి ఇంటర్మీడియట్ స్టేజ్ దాటిపోయింది. సో మీకు చాలా రోజుల నుంచి ఉండి ఉంటుంది జబ్బు అనేది. మీరు 1 year నుంచి ఇంత ఫాస్ట్ డిసీజ్ అనేది గ్రోత్ కాదు.
సో కాకపోతే ఏంటంటే సో ఈ హోమియోపతి మెడికేషన్స్ వాడుకోండి, ఏంటంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి, చర్మం పైన కానీ, ఊపిరితిత్తుల పైన కానీ, సో గుండె పైన కానీ. సో ఇలాంటి మార్పులు అనేది దీని యొక్క ప్రభావం వల్ల దానిపైన ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనం హోమియోపతి మెడికేషన్స్ వాడినట్టయితే సో గుండె పైన కానీ, సో ఊపిరితిత్తుల పైన కానీ, స్కిన్ పైన కానీ ఎలాంటి మార్పులు మనం లేకుండా చేయొచ్చు. కీల్ అనేది డిస్లోకేషన్ అంటే కాలు యొక్క వేళ్ళు కానీ చేతి యొక్క వేళ్ళు అనేది మనం వంకర్లు పోకుండా కాపాడతామండి. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువగా జనరల్గా చూస్తుంటాం? సో ఈ ఆర్థరైటిస్ ఏంటంటే జనరల్గా మనము ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అయితే మనకి ఎక్కువగా హౌస్ వైఫ్ మిడిల్ ఏజ్లో ఉన్న ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మెనోపాజల్ దగ్గర ఉన్న వాళ్ళలో వీళ్ళకి తొందరగా నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, దాంతోపాటు కీళ్ళ నొప్పులు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గౌట్ అనే ఆర్థరైటిస్ ఏంటంటే మనకి ఎక్కువగా మేల్స్లో చూస్తూ ఉంటాం. మేల్స్లో ఏంటంటే ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళు సో ఎవరిలోనే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రుమటాయిడ్ అయితే ఏంటంటే ఎక్కువ వరకు ఫీమేల్స్లో చూస్తుంటాము, మేల్స్లో కంటే కూడా ఫీమేల్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే మనకు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి కారణాల వల్ల. సో ఎక్కువ వరకు సో ఇటువంటి మేల్ పురుషుల్లో కానీ స్త్రీలు ఇలాంటి ఉన్నప్పుడు ఇటువంటి ఎక్కువ చూస్తుంటారు. కాలర్ రెడీగా ఉన్నారు శ్రీజ గారు. నమస్తే శ్రీజ గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. ఈ హార్ట్ లో నుండి నెక్ లోకి పెయిన్ వచ్చింది, నర్వ్ ఇక్కడ వాపు వచ్చిందండి. హలో అమ్మా. డాక్టర్ చెప్పమ్మా. ఇక్కడ మెడలో నర్వ్ అనేది వాపు వచ్చి నొప్పి వస్తుందండి. ఓకే అమ్మా, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా మీకు ఇది? డిసెంబర్ నుండి. ఓకే, ఏం చేస్తారమ్మా మీరు ఏం పని చేస్తారమ్మా? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. బీటెక్ ఫస్ట్ ఇయర్, ఓకే. ఈ హ్యాండ్ కూడా పెయిన్ వచ్చింది, మళ్ళీ కాలుకి వచ్చింది. ఓకే అన్న, ఏ హ్యాండ్కి? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? లెఫ్ట్ హ్యాండ్. ఓకే అన్న, ఓకే. చెస్ట్ లో కూడా పెయిన్ వచ్చిందండి. ఓకే అమ్మా, ఓకే. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నరాలు సన్నబడ్డాయి అని చెప్పారండి. ఓకే ఓకే. తీసుకుంటే వాపు వస్తున్నాయి, ఫేస్ అంతా పింపుల్స్ అవుతున్నాయి. ఓకే అమ్మా, ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనకు స్పైన్లో సర్వైకల్ స్పైన్లో ప్రాబ్లం ఉందన్న. అక్కడ ఏంటంటే నర్వ్స్ అంటే నర్వ్ కంప్రెషన్ గురి కావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి మీకు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావడము, చెస్ట్లో పెయిన్ రావడము, సో గిడ్డినెస్ అంటే తింపినట్టు తలదరడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో వామిటింగ్ కూడా అవుతూ ఉంటాం కొంతమందిలో. ఏంటంటే దీనివల్ల చేతులు మొత్తం లాగడము, మనము వీక్నెస్గా ఉంటుంది. ఏ పని చేయడానికి మనము దానికి చేతను మనకు వీక్నెస్గా ఉండడం వల్ల మనం చేయలేకపోతూ ఉంటామమ్మ. సో మీకు ఏంటంటే ఇది ఏంటంటే స్పాండిలైసిస్ సిమ్టమ్స్ మీరు చెప్పిన సిమ్టమ్స్. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నంటే జనరల్గా ఎక్కువ వరకు సో అంటే సిస్టమ్ ఎక్కువ ఉపయోగించినా కానీ ఇటువంటి వల్ల దానివల్ల తొందరగా డెవలప్ అయ్యింది. చిన్న వయసులో రావడానికి ఏంటంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఒక కారణం అవుతుంది. సో మనం ఇటువంటి వాటికి ఏంటంటే హోమియోపతి మెడికేషన్స్తో ఏంటంటే మనం కంప్లీట్గా క్యూర్ చేస్తాం మన. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడు. ప్రాబ్లం నాకు కుడి కాలు పాదం కింద నొప్పి వస్తుంది మేడం, ఒక వారం నుంచి. అందువల్ల తెలుసుకుందామని. కుడి కాలు పాదం కింద పాదం కింద నొప్పి వస్తుంది, మిడిల్ కింద నొప్పిందా? ఓకే, ఎన్ని రోజులు వచ్చిందండి మీకు ప్రాబ్లం? పోలేదు సార్, ఏదో నొప్పి తగ్గుతుంది మళ్ళీ మామూలు అయిపోతుంది. ఒక వారం నుంచి సార్. ఒక 1 వీక్ నుంచి ఉంది. ఓకే, సో మీకు డయాబెటీస్ అలాంటి ఉన్నదండి? అలాంటివి ఏం లేవు సార్. డయాబెటీస్ కానీ బీపీ అలాంటివి ఏం లేదు. ఎంత ఉంటుంది మీ వయసు? నా వయసు 40 సార్. 40 ఉంటుంది. ఓకే, సో మనకు కుడికాలు పాదం కింద మీకు పెయిన్ వస్తుందంటే మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఒకసారి మీరు బ్లడ్ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేయించుకోండి. సో అంత యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఎక్కువగా ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. బేసిక్గా మనకు పాదంలో నొప్పి అంటే మనకు రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది. సో ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఒకసారి మా క్లినిక్ వస్తే మనం కేసు హిస్టరీ తీసుకొని ఎవరు చేసుకోవచ్చండి. జనరల్గా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాలు చేతులు లాగడము, దాంతోపాటు తిమ్ములు రావడం జరుగుతూ ఉంటుంది. సో మంటలు రావడం, పాదాలు మంటలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్లలో సో ఇటువంటి మీకు డయాబెటీస్ కూడా లేదని చెప్తారు కాబట్టి రూల్ అవుట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే 1 వీక్ నుంచి వస్తుందని చెప్తున్నారు. సో మనకు దానికి మీరు యూరిక్ యాసిడ్ లెవెల్ టెస్ట్ చేయించుకొని ఒకసారి మా క్లినిక్ రండి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు చాలా వరకు జాయింట్స్ స్వెల్ అవ్వడం కానీ, బర్నింగ్ సెన్సేషన్ మంటలాగా రావడం కానీ జరుగుతుంటుంది. మరి దీనికి గల కారణం ఏంటంటే? సో ఏంటంటే మనకు కీలు వాపులు రావడానికి ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. మనం ఒక కీలు సో 2 ఎముకలు కలిపే భాగం మధ్యలో వాపులు మన భాగాన్ని కీలు అంటాము.
సో దానిలో వాపు వచ్చిందంటే మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉన్నట్లు లెక్క. సో ఆస్టియోఆర్థరైటిస్లో కూడా మనకు వాపులు వస్తూ ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వస్తూ ఉంటాయి, ఈ గౌటీ ఆర్థరైటిస్లో కూడా వాపులు వస్తూ ఉంటాయి, సోరియాసిస్ ఆర్థరైటిస్లో వాపులు వస్తూ ఉంటాయి. సో అంటే వాపులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే టీబీ కూడా మనకు కొన్ని కారణం అవుతూ ఉంటుంది, రూల్ అవుట్ చేయాల్సి వస్తుందండి. సో మనం రూల్ అవుట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ అని ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చేసే ఒక పని ఆక్యుపేషన్ పరంగా వచ్చినాయా, మార్పులు వచ్చినాయా, లేదంటే సో హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ జరిగిందా అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తొందరగా మనకు సో కీళ్ళ నొప్పులు అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇలాంటి వాపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మరి జాయింట్స్ పెయిన్స్ ఎస్పెషల్గా పర్ఫెక్ట్గా లైఫ్ మెయింటైన్ చేస్తూ డైట్ మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతూ హోమియోలో స్పెషల్గా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ అందుకు డాక్టర్ సుధాకర్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదండి వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6.